ఎమ్మెల్యేగా పోటీ చేసిన ప్రతిసారి గెలుపు జెండా ఎగరవేయడం పార్థసారథి ప్రత్యేకత. రాజకీయాలలో సీనియర్గా ఉన్న పార్థసారథి ప్రజానాడి పట్టుకోవడంలో సిద్ధహస్తుడని రాజకీయ వర్గాల నుంచి వినిపించే మాట. టికెట్ ఇవ్వకుండా అవమానించిన జగన్కి మంత్రి హోదాలో పార్థసారథి గట్టిగానే చురకలు అంటిస్తున్నారా? మంత్రిగా పార్థసారథి పనితీరు ఎలా ఉంది? వాచ్ ది స్టోరీ. కొలుసు పార్థసారథి ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాలలో పరిచయం అవసరం లేని పేరు. రాజకీయ కుటుంబంలో జన్మించిన పార్థసారథి తండ్రి వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేశారు. పార్థసారథి తండ్రి పెదరెడ్డయ్య మచిలీపట్నం ఎంపీగా పనిచేశారు. దీంతో జిల్లా రాజకీయాలపై పార్థసారథి కుటుంబానికి మంచి పట్టు ఉంది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఉయ్యూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో పెనమలూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన పార్థసారథి వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్లో మంత్రి పదవి దక్కించుకున్నారు. ఆ తర్వాత రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలోనూ కొనసాగారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ ను వీడి వైఎస్ఆర్సీపీలో చేరిన పార్థసారథి 2019 ఎన్నికల్లో పోటీ చేసి విక్టరీ సాధించారు. మాది నూజివేడ్ నియోజకవర్గం అండి, రమణకపేట, ముసునూరు మండలం. మాకు మంత్రి గారు ఇచ్చిన హామీ ప్రకారం బోరుకు వచ్చారండి. బాగుందండి, బోరు వేస్తా అన్నారు. మా ఏరియాలో వాటర్ బాగా ఇబ్బందిగా ఉంది. గత ప్రభుత్వం టైంలో మేము చెప్పాం కూడా, చెప్తే వాటర్ లేదండి, బాగా ఇబ్బంది పడుతున్నామని చెప్పి పేపర్ కూడా వచ్చిందండి. 5 సార్లు 4 సార్లు పేపర్కి వచ్చిందండి. పేపర్ స్టేట్మెంట్కి వచ్చిన సార్ పట్టించుకున్న దాఖలు లేవండి. సార్ రావడం అంటే వెంటనే ఆయన చెప్పినట్టుగానే బోరు కోపించారు. సీసీ రోడ్ శాంక్షన్ చేశారు. రోడ్లు మరీ అధ్వానం అండి. చూడండి ఒకసారి మా రోడ్డు చూడండి. నేను చెప్పాను కదండి, రోడ్డు కనిపిస్తుంది చూడండి. ఎన్నిసార్లు చెప్పినా గత ప్రభుత్వం పోపీలేదండి. సారథి గారికి, ఇప్పుడు మంత్రి సారథి గారికి వెళ్ళి సార్ మాకు ఇట్లా ఉందని చెప్పి చెప్పడం, సార్ గారు ఏమన్నా రెస్పాండ్ అయ్యి మాకు సీసీ రోడ్ కూడా శాంక్షన్ చేశారండి. వైసీపీ హయాంలో మంత్రి పదవి దక్కుతుందని భావించిన పార్థసారథికి జగన్ అవకాశం కల్పించలేదు. దీనికి తోడు 2024 ఎన్నికల్లో టికెట్ నిరాకరించడంతో మనస్తాపానికి గురైన పార్థసారథి ఎన్నికల ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. టీడీపీ అధిష్టానం పార్థసారథికి నూజివీడు నుంచి టికెట్ కేటాయించింది. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మేకా ప్రతాప్ అప్పారావుపై విజయం సాధించిన పార్థసారథి కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కించుకున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన ప్రతిసారి గెలుపు జెండా ఎగరవేయడం పార్థసారథి ప్రత్యేకత అని చెప్పొచ్చు. రాజకీయాలలో సీనియర్ గా ఉన్న పార్థసారథి ప్రజానాడి పట్టుకోవడంలో సిద్ధహస్తుడని అంటారు ఆయన అనుచరులు. టికెట్ ఇవ్వకుండా అవమానించిన జగన్ కి మంత్రి హోదాలో పార్థసారథి గట్టిగానే చురకలు అంటిస్తున్నారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. జగన్ అసెంబ్లీకి వెళ్లకపోవడంపై మంత్రి పార్థసారథి తనదైన శైలిలో స్పందించారు. అధికారం కోసం జగన్ రాజకీయాల్లో ఉన్నారు కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని విమర్శించారు. గతంలో కేబినెట్ సమావేశాలు జగన్ నివాసంలో ఏర్పాటు చేశారని, సచివాలయానికి వచ్చిన దాఖలాలు కూడా లేవని మండిపడ్డారు. గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పార్థసారథి ఆ శాఖని విజయవంతంగా నడిపిస్తున్నారని ప్రభుత్వ వర్గాల్లో టాక్ ఉంది. శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం గృహ నిర్మాణంలో పేదవారికి అన్యాయం చేసిందని విమర్శించిన మంత్రి 2014లో టీడీపీ ప్రభుత్వం గృహ నిర్మాణం కోసం 2 లక్షల నుంచి 2,50,000 ఇస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ ఖర్చును 1,80,000కు తగ్గించిందని ఆరోపించారు. వైసీపీ హయాంలో 4,43,000 ఇళ్లను పూర్తి చేయకుండా వదిలేశారని, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వం పూర్తి చేయాల్సిన పెండింగ్ ఇళ్లను టీడీపీ ప్రభుత్వం పూర్తి చేస్తోందని స్పష్టం చేశారు. మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టారని స్థానికులు అంటున్నారు. ఎన్నికల ముందు వైసీపీకి రామ్ రామ్ చెప్పి టీడీపీలో చేరిన పార్థసారథికి పాత వాసన పోవడం లేదా? పార్టీకి, నియోజకవర్గానికి కొత్త నాయకుడైన ఎమ్మెల్యేగా, మంత్రిగా పదవి కట్టబెడితే పాత మిత్రులకు ఇస్తున్న ప్రాధాన్యత గెలిపించిన వాళ్ళకి ఇవ్వడం లేదా? ఇంతకీ నూజివీడు టీడీపీలో మంత్రి పార్థసారథి గురించి ఏమనుకుంటున్నారు? వాచ్ ది స్టోరీ.
2024 ఎన్నికల్లో వైసీపీ టికెట్ నిరాకరించడంతో టీడీపీలో చేరారు పార్థసారథి. అయితే ఆయన ఆశించిన పెనమలూరు టికెట్ దక్కలేదు. ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాలపై పట్టు ఉండడంతో నూజివీడు నుంచి అవకాశం ఇచ్చింది టీడీపీ అధిష్టానం. నూజివీడు నియోజకవర్గం పార్థసారథికి కొత్త కావడం, అందులోనూ వైసీపీ నుంచి వలస రావడంతో నియోజకవర్గ టీడీపీ నేతలతో పెద్దగా కలవలేకపోయారని నియోజకవర్గంలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ నుంచి వచ్చిన రాజకీయాలలో సీనియర్ కావడంతో హక్కును చేర్చుకుంటే గెలిచాక పార్టీ క్యాడర్ను పట్టించుకోవడం లేదనే వాదన వినిపిస్తుంది పార్టీ క్యాడర్ నుంచి. పార్థసారథి గారి పరిపాలన ఎలా ఉంటుందండి? ఏం చేశారని పరిపాలన? ఈ ఆరు గ్యారంటీలు ఇచ్చారు. 6 గ్యారంటీలు ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు చేసిన దాఖలాలు కూడా ఈ ప్రభుత్వానికి లేదు అసలు. ఈ కాక అంతకుముందు నవరత్నాలు పెట్టి పోయిన గవర్నమెంట్లో ప్రజలందరికీ మేలు చేశారు. ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేసిన దాఖలాలు కూడా ఈ ప్రభుత్వానికి లేదు. వాళ్ళు చేసిన దానికి లేదు, నెక్స్ట్ అంతకుముందు ప్రభుత్వంలో చేసిన దానికి కూడా అతిగతి లేదు. అదేనంటే ఖజానా ఖాళీ అంటారు తప్ప చేసింది ఏమీ లేదు. వీళ్ళ వల్ల ఒరిగిందైతే మాకు ప్రజలకైతే, పేద ప్రజలకైతే ఏమీ లేదు. పెద్దవాళ్ళకైతే ఒరుగుతూనే ఉంది. వాళ్ళు చేసింది వాళ్ళు చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే ప్రతి వాడి మీద కక్ష తీర్చుకోవడమే వాళ్ళ పని. చేశారు అనేది ఒక రెడ్ బుక్ అనే రాజ్యాంగాన్ని పెట్టుకొని రాజ్యాంగం ద్వారా వాళ్ళు ప్రతి వాళ్ళ మీద కక్ష సాధింపులు సాధించుకోవడమే తప్ప 6 నెలల్లో చేసింది ప్రజల పాలన అనేది అసలు ఏం జరగలేదు. పార్థసారథి గారు వచ్చాక ఈ 6 నెలల్లో కూడా అసలు ఏం జరగలేదు ఇప్పటి వరకు. దీనికి తోడు నూజివీడులో వైసీపీ టీడీపీ ఉప్పు నిప్పులా ఉంటే మంత్రి మాత్రం వైసీపీ నేతలతో ఫ్రెండ్లీగా ఉంటారని అంటున్నారు పార్టీలో ఓ వర్గం నేతలు. పార్థసారథి వైసీపీ కండువా వదిలేసి టీడీపీ కండువా కప్పుకున్న పాత వాసన పోవడం లేదని నూజివీడు టీడీపీలో వినిపిస్తున్న మాట. మంత్రి నియోజకవర్గంలో పెద్దగా పర్యటించరని, అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాలకు కూటమి నేతలను కలుపుకొని పోవడం లేదని కూటమి నేతలు చర్చించుకుంటున్నారు. కూటమి నేతల మధ్య విభేదాలు ఉంటే వాటిని పరిష్కరించి వారి మధ్య సఖ్యత తీసుకురావడంలో విఫలమవుతున్నారని విమర్శలు లేకపోలేదు. మంత్రిగా ఉండి నియోజకవర్గంలో సరైన రోడ్లు వేయించలేకపోతున్నారని, తాగునీటి సమస్యను పరిష్కరించడం లేదని స్థానికులు అంటున్నారు. నూజివీడులో మామిడి రైతులు ఎక్కువగా ఉంటారు. మామిడి రైతులకు మంత్రి సరైన భరోసా ఇవ్వడం లేదంటున్నారు రైతులు. ఎమ్మెల్యే గారు ఉండగా అందరికీ ప్రతి పథకాన్ని అందించారు. దానికి తేడా లేకుండా, కుల మతం వ్యత్యాసాలు లేకుండా ప్రతి వాళ్ళకి పథకాలు అందించారు. పార్టీ అనే పదం లేకుండా అందరికి కూడా ఆయన సవ్యంగానే పనిచారు. ప్రతాప్ నారాయణ గారు అనే ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా, ఆయన 3 సార్లు కూడా నెంబర్ 1 ఎమ్మెల్యేగానే పేరుంది. ఆయన వల్ల అయితే ఇబ్బంది లేదు. ప్లస్ ప్రతి పథకాలు అందరికీ అందించాడు. ఈ 6 నెలల్లో ఈ పార్థసారథి గారు వచ్చిన తర్వాత ఒక్క పథకాన్ని కానీ ఒక్క పనిని కానీ చేసింది అంటానికి ఏమీ లేదు. నియోజకవర్గంలో మంత్రి పార్థసారథి టీడీపీ సీనియర్ నేతలను పక్కన పెట్టి తన సొంత క్యాడర్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని పార్టీని ఓ వర్గం నేతలు అంటున్నారు. పార్థసారథి నియోజకవర్గానికి కొత్త అయినా పార్టీ ఆదేశాల ప్రకారం కలిసి పనిచేస్తే గెలిచాక దూరం పెట్టారని నూజివీడు టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారట. రాజకీయాలలో సీనియర్ నేతగా ఉన్న పార్థసారథి నియోజకవర్గంలో రాజుకుంటున్న అసమ్మతిని ఏ విధంగా ఎదుర్కొంటారో అనేది నూజివీడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మరి ఇప్పటికైనా మంత్రి పార్థసారథి పార్టీ క్యాడర్ని కలుపుకుని పనిచేస్తారో లేదో చూడాలి.